నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, సురేష్ బాబు గారు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గవర్నమెంట్ నోటీసులు జారీ చేసింది. ఏ విషయంలో అంటే, రామానాయుడు స్టూడియోకి 2010లో 34.3 ఎకరాల భూమిని గవర్నమెంట్ అలర్ట్ చేసింది. సో దాంట్లోని 2010లో ఆయన 2010లో అది అలర్ట్ చేసింది. 2023లో 15.17 ఎకరాలకు సంబంధించి లేఅవుట్గా మార్చడానికి ఆయన గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకున్నారు, జీవీఎంసీ నుంచి. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇది ఒక ప్రయోజనం కోసం భూమిని కేటాయిస్తే ప్రభుత్వం ఆ పనికే వాడాలి. ఓకే, వేరేగా వాడటానికి వీల్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో ఇది ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చినా సరే, ఎప్పుడు ఇచ్చినా స్టూడియో పర్పస్లో ఇచ్చారు. అవును. అదే ఆయన సొంత భూమి అనుకోండి, ఆయన ఏం చేస్తారు? అది ఇది కాదనుకుంటే ఒక 10 ఎకరాల్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు నిర్మించుకుంటానంటే కూడా ఎవ్వరు కాదనరు. అది వాళ్ళ సొంత ఇష్టం. అవును, సొంత భూమి అయినప్పుడు. అదే ప్రభుత్వం ఒక పర్పస్లో ఇచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ పర్పస్కే వాడాలి. ఆ పర్పస్కి వాడకుండా మీరు నివాస ప్లాట్ల కింద ఇళ్ల స్థలాల లేఅవుట్గా మీరు మారుస్తాను అంటే మీరు అక్కడ వ్యాపారం చేసినట్టు. వ్యాపారం కూడా చేయొచ్చు. సినిమా వ్యాపారం చేస్తే మీరు అక్కడ ఒక స్టూడియో కట్టారు, దాన్ని అద్దెకిచ్చారు, తప్పు కాదు. ఓకే. అదే మీరు ఒక సినిమా హాల్ కట్టారు, సినిమా హాల్ను వచ్చి చూస్తారు జనాలు, దాని మీద వచ్చే ఆదాయాన్ని స్టూడియోకి మరలిస్తారు, సంతోషం. కానీ మీరు ఈ విధంగా మీకు ఇచ్చిన పర్పస్ని కాకుండా వేరే రకంగా మార్చటం మట్టుకు చాలా చాలా పొరపాటు. అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు 2010 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన భూమికి 2023లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు. అది కుదరదు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపు ఎవరికైనా అలాట్ చేస్తే భూమిని, వాళ్ళు దానికి వాడకుండా ఇంకొక దానికి వాడాలని చూస్తే రాబోయే ప్రభుత్వాలు కూడా ఒప్పుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కొన్ని స్థలాల్ని, కొన్ని ప్రభుత్వ భూముల్ని కొన్ని కంపెనీలకి ఇచ్చారు బిజినెస్ డెవలప్మెంట్ కోసం. వాళ్ళు ఏమీ చేయకోకుండా అలాగే ఉంచేసేసరికి ఏం చేశారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేటాయింపుల్ని రద్దు చేశారు. రద్దు చేస్తే చాలామంది ఊరుకున్నారు. కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేశారు. ఐఎంజీ కంపెనీ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తగిలితేనే ఆ తాలూకు వచ్చిన భూమే ఇప్పుడు ఈ కంచెగచ్చిబౌలి భూములు. స్పోర్ట్స్ దీనికోసం అని చెప్పి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఏదో దానికి ఐఎంజీ అనే కంపెనీకి ఇచ్చారు. ఇస్తే అది అక్రమమైన కంపెనీ, ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసేశారు. అంటే కేటాయింపులు రద్దు చేశారు. వేసేసరికి అట్లెట్లా చేస్తారని హైకోర్టులో కేసేశారు. హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేస్తే కూడా సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం, గవర్నమెంటే గెలిచింది. అలాగే ఇంకొన్ని సంస్థలకి కేటాయింపులు రద్దు చేశారని చెప్పాం కదా, కొన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయింపులు చేసినవి అక్కడ పనులు జరగకపోతే కేసీఆర్ గారు వచ్చి వాటిని కేటాయింపులు రద్దు చేశారు. అందుకని ఏంటంటే, జీవో ప్రకారం ఏముంది, ఆ జీవో ప్రకారం లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చినా సరే దాన్ని కాదనే హక్కు ఒక మామూలు పౌరుడికి కూడా ఉంటుంది. మామూలు పౌరుడు కూడా వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లి వేయచ్చు, వేసి కోర్టులో చెప్పొచ్చు. దానికోసం ఇస్తే వీళ్ళు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది, గుడ్డి ప్రభుత్వం అని చెప్పి పిల్లేశారనుకోండి, మరి చూపించిన సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అక్కడికి వచ్చి చూస్తారు భూమి స్వరూపం ఏంటి, అలాగే ఉందా, ఏమన్నా మొదలెట్టారా,
భూములు ఎందుకు కేటాయిస్తారంటే ఒక కంపెనీ వస్తే అక్కడ ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. యాక్టివిటీ స్టార్ట్ అయితే చుట్టూ ఉన్న వాతావరణం కూడా డెవలప్ అవుతుంది. ఆ చుట్టూ ఉన్న ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అక్కడ ఒక ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తిని సంపదగా మార్చుకుంటే మన జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, దానికి కొంతమంది కార్మికులు వస్తారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, అంటే ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు ఆ వచ్చిన జీతాన్ని ఖర్చు పెడతారు, గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి, ఓ పక్కన ఉత్పత్తి అయిన సరుకుని వాళ్ళు వాడతారు. ఈ ఉద్యోగం లేకపోతే వాళ్ళు అంత ఖర్చు పెట్టుకోలేరు కదా. అవును. ఇప్పుడు బియ్యం కొనాలి అంటే డబ్బులు ఉండాలి, ఉప్పు కొనాలంటే డబ్బులు ఉండాలి, పప్పు కొనాలంటే డబ్బులు ఉండాలి, బట్టలు కొనాలంటే డబ్బులు ఉండాలి. వీటన్నిటికీ ఖర్చు పెడితే మనం నెలకు ఒక 10,000 అయినా ఖర్చు పెడతాం. వీటన్నిటికి కలిపి 10,000 ఖర్చు పెడితే గవర్నమెంట్కి ఇవాళ ఉన్న లెక్క ప్రకారం జిఎస్టీ ప్రకారం లెక్కేసుకుంటే 2,000 ట్యాక్స్ల కిందకి వెళ్తాయి. 10,000 ఖర్చు పెడితే 2,000 ట్యాక్స్ వచ్చింది అంటే ఈ పంట పండించిన వాళ్ళకి ఉపాధి దొరికినట్టే, ఈ బట్టలు నేసిన వాళ్ళకి, కుట్టిన వాళ్ళకి ఉపాధి దొరికినట్టే. అంటే ఎంత ట్యాక్స్ వస్తుందో చూడండి. మనుషులు ఎంత అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు ఒకళ్ళకి ఉద్యోగం ఉంది అంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, ఆరోగ్యం బాగలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు, తిండి పెడతారు. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ 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 రీయూజ్ అవుతూ ఉంటాయి. జీతం వస్తే ఇంట్లోనే పెట్టుకోం కదా, రొటేషన్ అవుతాయి. ఈ రొటేషనే ఇది ఒక ఆర్థిక చక్రం తిరుగుతుంటుంది, నిరంతరం తిరుగుతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొంత డబ్బు జనరేట్ అవుతుంది. అవును, ఒక బిజినెస్ ఇది కదా, అంతే. మరి అలాంటప్పుడు అలాంటిది లేకోకుండా ఒక వ్యక్తికి లాభం కలిగేలాగా చేశారనుకోండి, ఏంటి లాభం? ఇలాంటి అవకతవకలు మన భారతదేశంలో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన దేశంలో సంపద ఏమో కరిగిపోతుంది, వ్యక్తుల సంపదలు పెరుగుతున్నాయి. అవును, దేశ సంపద కరిగి వ్యక్తుల సంపదగా మారిపోతుంది. అలాగే ఇప్పుడు 99% జనాల దగ్గరేమో డబ్బులు ఉండట్లేదు, 1% వాళ్ళ దగ్గర ఏం చేసుకోవాలో తెలియని డబ్బులు ఉంటున్నాయి. అసలు ఈ 99%కి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, వీళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ అభివృద్ధి జరుగుతుంది. ఒక పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మన బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తిన్నారనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, 4 కోడిగుడ్లు ప్రతిరోజు తిన్నారనుకోండి, ఇలాంటి కుటుంబాలు తింటే ఒక నెల మొత్తం మీద ఎన్ని కోడిగుడ్లు ఖర్చు అవుతాయి? ఆ ఎన్ని కోడిగుడ్లు రావాలి అంటే ఎన్ని కోళ్ళని మనం పెంచాలి? ఒక పౌల్ట్రీ ఫామే ఇండస్ట్రీయే ఎంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు అవి ఊరికే గుడ్లు పెట్టవు కదా, కోళ్ళు దాణా తిని గుడ్లు పెడతాయి. అవును, ఆ గుడ్లు మన దగ్గరికి వస్తాయి, మనం డబ్బులు ఇస్తాం. అంటే ఇదంతా ఏంటి అంటే ఒక సర్కిల్. పైగా మన దేశ సంపదకి ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు వారసుడే, అవును, ప్రతివాడు హక్కుదారుడే. కానీ బలవంతంగా మనం హక్కు లేకుండా చేస్తున్నాం, మన హక్కును మనమే కాలు రాసుకుంటున్నాం. మరి ఈ పరిస్థితిలో ఒక ఇండస్ట్రీ కోసం ఇచ్చిన ల్యాండ్ను, ఒక స్టూడియో కోసం ఇచ్చిన ల్యాండ్ని వ్యక్తిగతంగా హస్తగతం చేసుకుంటాను అంటే అది తప్పు, చేసుకోవటానికి వీల్లేదు. ఈ దేశంలో ఇలాంటి అతిక్రమణలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఫలితాలు మనం చూసిన తర్వాత అయినా సరే జనాల్లో మార్పు రావాలి. అలాగే ఈ పెట్టుబడిదారుల్లో కూడా మార్పు రావాలి, ఈ ఇండస్ట్రియలిస్టుల్లో కూడా మార్పు రావాలి. అసలు నా ఒక ఫ్యామిలీకి ఎంత డబ్బులు కావాలి? నా తరం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు కొడుకే లీడర్ సినిమా చేశాడు. లీడర్ సినిమాలో ఏం చెప్పాడు ఆయన? నా కొడుకు వాడి కొడుకు తిన్నా తరగనంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు అని కదా ఆయన ఆక్రోశించాడు ఆ సినిమాలో. మరి అసలు మీ ఫ్యామిలీకి ఇన్ని ఆస్తులు ఎందుకు అంటే సినిమా వేరు జీవితం వేరు అని చెప్తారు ఇట్లాంటప్పుడు. అంతే కదా, సినిమా వేరు జీవితం వేరు అంట సింపుల్గా. వాళ్ళకి బోలెడు ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో మనుషులు ఉండరు కానీ ఇంట్లో బోలెడు గదులు ఉంటాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీ 34 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడంటే 34 అంతస్తులు ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? నాకు చెప్పడానికే నీరసం వస్తుంది. 34 అంతస్తులు అంటే ఊహించుకోవటానికి భయం వేస్తుంది.
అదే బొంబాయి నగరంలో ధారవి అని ఒక పేదలు ఉండే కాలనీ ఒకటి ఉంటుంది. ఆ కాలనీ ఎంత కాలనీ తెలుసా అండి? మన ఏషియాలో ఉన్న అన్ని దేశాల్లోకి బిగ్గెస్ట్ స్లమ్, అతిపెద్ద స్లమ్ ధారవి. అవును. అంటే డిస్పారిటీ చూడండి, అసమానతలు చూడండి, ఆర్థిక అసమానతలు. ఒక పక్కన 34 అంతస్తుల్లో నలుగురే మనుషులు ఉంటారు సొంతదారులు, మిగతా వాళ్ళందరూ పని వాళ్ళే ఉంటారు. వాళ్ళకేమో అంతిల్లు, వీళ్ళకేమో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ ఇళ్ళు కూడా చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళ కుక్కకు కూడా మంచి ఇల్లు ఉంటుంది ధారావితో పోలిస్తే. ఇది ఈ దేశం ఇలా అవ్వడానికి ఇలాంటి వాళ్ళే కారణం. ఇలాంటివి చేయడానికి రాజకీయ నాయకులు కారణం. ఇది ఎక్కడో ఓ చోట సరిదిద్దబడాలి. ఇతను ఒక్కడే మొదటిసారి ఇలాంటివి చేశాడా, ఇతనితోనే ఆఖరా అంటే నేను చెప్పను. అలా చెప్తే నేను మోసం చేసుకున్నట్లు అవుతుంది. చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనడం కూడా కరెక్ట్ కాదు. అందుకని ఈ విధానానికి ఎక్కడో బ్రేక్ పడాలి, ఎండ్ పాయింట్ పడాలి, బ్రేక్ కావాలి. ప్రతి గొంతు ప్రశ్నించే గొంతు కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ రానా సినిమా, లీడర్ సినిమా దగ్గరికి వెళ్తే, లీడర్ సినిమాలో అందరూ ఇలానే చేస్తున్నారు, నువ్వు కూడా ఇలాగే చేస్తావా అని తల్లి అడుగుతుంది. మీ నాన్న అదే చేశాడు, నువ్వేదో మార్పు తీసుకొస్తానంటే నువ్వు కూడా అదే చేస్తావా అని చెప్పి ఆ రోజు రాత్రి ఆ తల్లి మాట్లాడి తెల్లారి చచ్చిపోయి ఉంటుంది తల్లి. బహుశా అతను మారటానికి వాళ్ళ అమ్మ మాటలు కూడా ఒక కారణం కావచ్చు. అట్లా ప్రతి పెట్టుబడిదారుడు ఎంతో కొంత ఆలోచించాడు అనుకోండి. ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే దానిలో మీకు హక్కు ఉంటుంది, నాకు హక్కు ఉంటుంది. అవును, ప్రజలది ప్రభుత్వ భూమి అంటే. మరి ఆ భూమిని అన్యాక్రాంతం చేయాలని అనుకోవటము, అతను దానికోసం పావులు కదపటము, ఎంతోమందికి లంచాలు ఇవ్వడము, ఎంతోమంది రాజకీయ నాయకులు తృప్తిపరచటము, అవన్నీ చేస్తే తప్పితే ఈ పని జరిగి ఉండదు. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఆపండి అని కోరుకుంటున్నాను. ఆ ఇచ్చే డబ్బు ఏదో పేదలకు ఉపయోగిస్తే రేపొద్దున్న నీ పేరు, నీ తండ్రి పేరు, నీ తరాల పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. గొప్పనపల్లి దగ్గర ఏదో ఊరు ఉంది, వట్టినాగులపల్లి దగ్గర అనుకుంటా, 100 ఎకరాల భూమి. అది నాది అంటాడు అతను. ఎవరు? రామానాయుడు కొడుకు సురేష్ బాబు. అక్కడ పేదలు ఎప్పుడో ఇల్లు వేసేసుకుని ఉన్నారు. వాళ్ళందరినీ బుల్డోజర్లు పంపించి రాత్రికి రాత్రి అవన్నీ చేసేసి స్వాధీనం చేసుకున్నాడు. అవి అసైన్డ్ భూములు కొనుక్కున్నాడు. అసైన్డ్ భూములు కొనకూడదు, అమ్మకూడదు. భూదాన్ భూములా? అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వం ఇస్తుంది, ఒక వ్యక్తికి ఇస్తుంది, భూమి లేని వ్యక్తికి ఒక 2 ఎకరాల భూమి ఇస్తుంది. ఇచ్చి ఆ 2 ఎకరాల భూమిని పండించుకోవాల్సిందే. తండ్రి పండించుకోవచ్చు, కొడుకు పండించుకోవచ్చు, మనవడు పండించుకోవచ్చు. కానీ ఇలాగే లావణ్య పట్టా అని కూడా అంటారు. ఇవి ఒకప్పుడు ఏంటి అంటే కొనుగోళ్లు అమ్మకాలు జరిగేవి. ఒక ఫైన్ డే గవర్నమెంట్ చెప్పింది, అసైన్డ్ భూములు, లావణ్య పట్టా భూములు కొనొద్దు, అమ్మొద్దు, ఎవరికి ఇచ్చింది వాళ్ళు ఉంచుకోండి. మీరు అమ్మాలి అనుకుంటే గనక, అంటే మీరు వ్యవసాయం చేసుకోదలుచుకోకపోతే గనక గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది అని చెప్పింది. కానీ లోపాయికారిగా వాళ్ళతోటి సంతకాలు పెట్టిచ్చేసేసుకుని కొనేసేసుకుని, ఇప్పుడు మా గవర్నమెంట్ మార్కెట్లో 2 కోట్లు ఉందనుకోండి ఒక అసైన్డ్ భూమి, ఇలా కొనుక్కునే వాళ్ళు ఓ 40 లక్షలకు 30 లక్షలకు కొనుక్కుంటారు. కొనుక్కుని స్వాధీనం చేసుకుంటారు. అబ్బో అడిగినప్పుడు చూసుకుందాం, ఓ రాజకీయ నాయకుడికి 10 లక్షలు ఇచ్చామనుకో, 50 లక్షల ఎకరం వస్తుందిగా. 2 కోట్లు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ? ఇది చేసే దందా. నేను అందుకే అంటున్నాను, మీకు ఎంత కావాలి మీ జీవితాలకి? ఇప్పుడు ఇన్ని భూ వివాదాలు మీ మీదే ఎందుకు వస్తున్నాయి? అవును, ఒక చిరంజీవి మీద రావట్లేదు, ఇంకోటి మీద రావట్లేదు, పదే 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 ఇతని మీదే ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అక్కడ కూడా ఫిలిం నగర్లో కూడా ఒక భూమి గురించి జరుగుతుంది. అసలు ఇవాళ ఫిలిం నగర్ మొత్తం మీద చూసుకుంటే అతి ఎక్కువ స్థలాలు ఉంది రామానాయుడు ఫ్యామిలీకి. సరే, ఏది అక్రమమో ఏది సక్రమమో తేల్చడానికి నేనేమి
రెవెన్యూ ఆఫీసర్ని కాదు. కాకపోతే అందరూ మాట్లాడుకునేవి ఇవాళ వార్తల్లో వచ్చినాయి మటుకు మనం మాట్లాడుకో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.